పలికే గోరింకా చూడవే నా వంక ఇక వినుకో నామది కోరిక అహనేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటిన రోజా నేడే పూయులే. హలో, ఎలా ఉన్నారు అందరూ? చూసారా, ఇదంతా ఒక రోజ్ బుష్. ఇది అంటే గులాబీ పూల పొద అన్నమాట. చూడండి ఎలా ఉందో, ఎంత క్యూట్గా ఉంది కదా. చూసారా, మామూలుగా మన ఇళ్ళల్లో మనం కుండీలు పెట్టి రోజా పూలు నాటుతాం కదా, కానీ ఇక్కడ ఏ కుండీలు అవసరం లేదు. ఎక్కడ చూసినా కానీ నేను యూకే వచ్చిన దగ్గర నుండి గమనిస్తున్నాను. చూడండి, రోడ్డు చుట్టూ ఇవే తెల్ల గులాబీ, ఎర్ర గులాబీ. ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఇవి. నిజంగా చాలా నచ్చినాయి నాకు. నిజంగా ఇది మొత్తం రౌండ్గా మొత్తం ఇదే ఉంది, గులాబీ పూలే. చూడండి, చూసారా ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఇక్కడ చూడండి, దీన్ని ఏం పువ్వు అంటారో తెలీదు నాకు. ఇవి చూసారా, ఈ వైట్వి. ఇవైతే చిన్నప్పుడు వీటితోటి మనం ఆడుకునే వాళ్ళం, తీసి జడలో పెట్టుకునే వాళ్ళం స్కూల్ డేస్లో. సో అంత బాగుంది, నాకైతే భలే నచ్చిందనమాట. చూడండి, మొత్తం అంటే మొత్తం ఇదంతా కూడా గులాబీ చెట్టు అల్లుకొని అలా ఉంది. అసలు ఎంత క్యూట్ ఉందంటే అంత క్యూట్గా ఉంది. నాకైతే భలే నచ్చింది. చూసారా, ఇదిగో ఇదంతా పింక్ కలర్ అనమాట. ఇందాక మీకు చూపించింది రెడ్, ఇదంతా పింక్. మధ్యలో కనిపిస్తుందా? నండి జూమ్ పెడతా. ఇవంతా రెక్క గులాబీ, రెక్క గులాబీ పింక్ కలర్ అండ్ ఆల్సో రెడ్ కలర్ అన్నమాట. చూసారా, అసలు ఎంత క్యూట్ ఉందంటే అంత క్యూట్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇంట్లో కూడా మనం మందార చెట్లు అవి ఎలా ఉంటాయో, అంటే పెరటిలో కానీ ఇంటి ముందు కానీ మందార చెట్లు లేదంటే బంతిపూల చెట్లు ఎట్లా ఉంటాయో, ఇక్కడ గులాబీ పూలు అలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఒక్కొక్క పువ్వు నా అరచేయంత ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, చూసారా, ఇదిగోండి ఎంత క్యూట్ ఉందో కదా. మొత్తం ఇదంతా కూడా మళ్ళీ ఇదంతా గులాబీ పొదనే. అదిగోండి, నేను ఇక్కడ చూసినన్ని గులాబీ చెట్లు ఎక్కడ కూడా చూడలేదు. సో మా పాపని పిక్ చేసుకోవడానికి మళ్ళీ స్కూల్కి అయితే వచ్చేసాను నేను. ఆ ఫెన్సింగ్ అవతల ఉన్నదే స్కూల్ అనమాట. సో నేను ఇప్పుడు రోడ్ క్రాస్ చేయబోతున్నా. వచ్చేసాను. ఇట్లా నిజంగా ఈ పచ్చదనం ఇదంతా చూస్తుంటే చాలా బాగుంటుంది కదా. మేము మీకు చెప్పాను ఆల్మోస్ట్ ఒకసారి, మేము 10 years ఖతార్లో ఉన్నాము. అక్కడ ఎటు చూసినా కానీ మాకు శాండ్ కనిపించేది అనమాట. చెట్లు చాలా తక్కువ, పూలు ఇంకా తక్కువ. ఏదైనా ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడే పూలు కనిపించేవి, ఫ్లవర్ బొకేస్ కనిపించేవి. సో ఇక్కడికి వచ్చాక నేను ఇక్కడ చూసిన నీ చెట్లు ఎక్కడ చూడలేదు. అంటే నాకు తెలిసింది ఇండియాలో కంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ చెట్లు అండ్ రకరకాల చెట్లు అండ్ రకరకాల షేప్స్లో ఉన్న ఆకులు. ఇదిగోండి, మీరే చూడండి, ఇదిగో ఇదొక షేపు, ఇదొక షేప్ ఆకు. అండ్ ఆ కింద ఉంది చూసారా,
మీకు తెలుస్తుందో లేదో. ఫెన్సింగ్ నిన్ననే పెట్టారండి వీళ్ళు. అదిగోండి ఇదొక షేపు, ఆకులు అట్లాగా రకరకాల ఆకులు, రకరకాల పువ్వులు ఇక్కడ ఈ టైంలో రావడం. ఇది అంటే ఈ సీజన్కి ఇలాగ వస్తాయేమో, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సమ్మర్ అనమాట. సమ్మర్ అయినా కానీ 2 రోజులకోసారి వర్షం పడుతూనే ఉంటుంది అడపదడప. నిన్న మీరు వీడియో చూసింటే మీకు తెలిసి ఉండాలి. దాంట్లో కూడా నేను వర్షం పడుతుంది కదా అని పెద్ద జాకెట్ వేసుకున్నాను, పెద్ద రెయిన్ కోట్ లాంటిది వేసుకొని బయలుదేరాను. తీరా మధ్యలోకి వచ్చి చూసినప్పుడు వర్షం ఆగిపోయింది. అట్లా అనమాట. కరెక్ట్గా 5కి ఉంది వర్షం, అది కూడా థండర్ స్ట్రోమ్ అంట. చూడాలి ఎలా ఉంటుందో. మా ఇంటి దగ్గర నుంచి నేను వీడియో తీస్తాను. ఓకే, నిజంగా అంటే ఇంకా కొన్ని రోజులు పోతే మనకి ఆ చుట్టుపక్కల చెట్లన్నీ గ్రీన్ కలర్లోనే కదా, ఈ ఆకుల కలర్స్ అన్నీ మారిపోతాయి అన్నమాట. ఎంత బాగుంటుందంటే, మీకు ఒక నమ్మలేని విషయం ఒకటి చెప్తాను నేను. నాకు బిఫోర్ మ్యారేజ్ నాకు అన్నీ అంటే ఈ చెట్లు ఉన్న వాల్ పోస్టర్స్ కానీ, లేదు కిడ్స్ ఉన్న వాల్ పోస్టర్స్ కానీ అట్లాగా నాకు చాలా ఇష్టం అనమాట. అవన్నీ కలెక్ట్ చేసి నేను ఇంట్లో స్టిక్ చేసేదాన్ని వాల్కి. అట్లాగా 2001 అనుకుంటా, ఐ థింక్ 2001లో మేము ఏలూరులో ఉండేవాళ్ళమి. అయితే అక్కడ ఏమైందంటే మా అన్నయ్య ఆ పోస్టర్స్ తీసుకొని వచ్చాడు, వాల్ పోస్టర్స్. అదేంటి ఎల్లో కలర్ లీవ్స్ ఉన్న పోస్టర్స్ అనమాట. 4 పోస్టర్స్ కలిపి ఒకే దగ్గర మేము స్టిక్ చేయడం జరిగింది. లిటరల్గా మీరు నమ్మరు చెప్తే, ఇక్కడికి వచ్చాక నేను అది లైవ్లో చూస్తున్నా. లాస్ట్ ఇయర్ చూశాను నేను. అంటే ఛానల్ స్టార్ట్ చేసింది ఇప్పుడే కాబట్టి నేను అది మీకు చూపించలేకపోయాను అనమాట లాస్ట్ ఇయర్. సో ఇయర్ ఖచ్చితంగా మీకు ఆ నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు కూడా చూపిస్తాను. అంటే ఏలూరులో ఉన్నప్పుడు ఫోటో అయితే నా దగ్గర లేదులేండి, అప్పుడు మన దగ్గర ఫోన్స్ లేవు, కెమెరాస్ లేవు కాబట్టి. ఇక్కడికి వచ్చాక ఆ చెట్లు, ఆకులు, ఆ కలర్ చేంజ్ అవ్వడం అదంతా నేను మీకు చూపిస్తాను, ఐ ప్రామిస్. ఆ టైం తొందరగా రావాలనేసి నేను కోరుకుంటున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వచ్చేసాను. ఈ బస్ స్టాప్ ఏంటి అంటే, నేను ఇక్కడ నుంచే బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాను అండ్ ఇక్కడే దిగుతాను అనమాట బస్సు కూడా. సో ఈ బస్ స్టాప్ వెనకాలే స్కూలు. ఇక్కడ ఒక చిన్న గేట్ ఒకటి ఉంటుంది. కరెక్ట్గా 3:05కి ఆ గేట్ ఓపెన్ చేస్తారు. సో షార్ట్ కట్ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇంకొక గేట్ ఏమో ఇట్లా వెళ్ళి అటు వెళ్ళాలి, రైట్కి తిరగాలి. సో అది కొంచెం లాంగ్ అవుతుంది, అందుకని నేను కొంచెం ఎర్లీగానే వచ్చి ఇక్కడ కూర్చుంటాను అనమాట. కూర్చొనేసి ఇంకా 3 వరకు వెయిట్ చేసి అప్పుడు ఇందులో నుంచి వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి నా మాటలు ఎవరికైనా బోర్ కొట్టుంటే ఏమనుకోవద్దు. అదేంటి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.